మనం చచ్చే లోపల ఈ ఫ్లాగ్ మన మీద ఉండాలా, మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలా, 10 మంది మనకు సెల్యూట్ చేసే విధంగా ఉండాలా. ఇది దక్కేది ఎవరికంటే ఒక సోల్జర్కు మాత్రమే. బార్డర్లో డ్యూటీ చేస్తూ విధులు నిర్వహిస్తూ బార్డర్లు నిలబడుకొని ప్రాణాలు అర్పిస్తే సోల్జరు, అతను వర్క్ చేసే యూనిట్లో అతనికి ఎంతోమంది సైనికులు సెల్యూట్ చేస్తూ నివాళులు అర్పిస్తారు. తను ట్రైనింగ్ చేసిన ట్రైనింగ్ సెంటర్లో ఎంతోమంది ట్రైనర్సు తనకి సెల్యూట్ చేస్తూ నివాళులు అర్పిస్తారు. అతని బాడీని తీసుకెళ్ళి అతని ఫ్యామిలీకి అప్పచెప్తే ఫ్యామిలీ బాధపడుతూ ఒక పక్క గర్వపడుతూ ఉంటుంది. ఓకేనా. మనల్ని చూడ్డానికి ఎంతోమంది జనాలు వస్తారు, ఎంతోమంది పోలీసులు వస్తారు. మనకు సైనిక లాంఛనాలతో గాల్లోకి గన్ ఫైరింగ్ అయితే చేస్తారు 3 రౌండ్లు. మనం చచ్చే లోపల ఈ విధంగా మాత్రమే చావాలా. మనం చచ్చే లోపల ఇండియన్ ఫ్లాగ్ మన మీద ఉండాలా. ఓకేనా. ఇలాంటి రెస్పెక్ట్ కోసం నువ్వు ఇప్పటి నుంచి గట్టిగా ప్రయత్ని, ఖచ్చితంగా అవుతావు. ఓకేనా. ఇక్కడ ఉండి చచ్చేదానికంటే, ఇక్కడ తిరిగి చచ్చేదానికంటే మనం బార్డర్లో డ్యూటీ చేసి చావడం ఎంతో గర్వకారణంగా ఉంటుంది. నీ పేరు రికార్డులలో చిరస్థాయిగా నిలిచిపోద్ది. ఈ దేశం కోసం నువ్వు గట్టిగా పోరాడితే నీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు వస్తుంది. ఈ ఫ్లాగ్ మన మీద ఉంటుంది కంపల్సరీగా. ఒక రోజు ఎంతోమంది సైనికులు నీకు సెల్యూట్ చేసే రోజు వస్తుంది. నీకంటూ ఒక రెస్పెక్ట్ ఉండే సొసైటీలో ఎంతోమంది నీకు సెల్యూట్ చేస్తారు. నీకంటూ ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఓకేనా. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఇప్పటి నుంచి జాయిన్ అవ్వండి. దేశం మీద ప్రేమతో జాయిన్ అవ్వండి. ఓకేనా. ఓకే. జై హింద్.